జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల పర్వం ఇంకా కొనసాగుతోంది. చాలామంది కూడా తమ సమస్యలు ప్రభుత్వానికి తెలిసే విధంగా నామినేషన్లు వేస్తూ మరి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో కొంతమంది టోకెన్లు తీసుకున్నప్పటికీ కూడా మరి లంచ్ చేయడానికి వెళ్తే అధికారులు మరొకసారి లోనికి అనుమతించడం లేదు అని కూడా కొంత మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో మనతో పాటు ఒక అభ్యర్థి ఉన్నారు. సో ఆయన నామినేషన్ సెట్ కూడా మరి ఓవరాల్గా తీసుకున్నారు. అదే క్రమంలో టోకెన్ కూడా తీసుకున్నారు. ఈరోజు మరి ఇక టోకెన్ నెంబర్ 1 ఈయనది టోకెన్ నెంబర్ 1. సో మరి ఈయన నామినేషన్ వేయకుండా అధికారులు పోలీసులు అడ్డుకున్నారని చెప్తున్నారు. సో బ్రదర్, ఎక్కడి నుంచి నామినేషన్ ఎందుకు వేయాలనుకున్నారు? సో నామినేషన్ ఎందుకు వేయలేకపోతున్నారు చెప్పండి. సార్, నేను బోరాబండ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి లాస్ట్ టైం కూడా నామినేషన్ వేసినా. నేను ఈ టైం ఏమైందంటే మా ఫ్యామిలీలో డెత్ అయింది. దానివల్ల నాకు కొంచెం లేట్ అయిపోయింది. పొద్దున నుంచి నేను డాక్యుమెంటేషన్ చేసిన లోపటి నుంచి 6సారి టోకెన్ ఇచ్చి చెప్పిండు ఏనని, మీకు టైం చాలా పడుతుంది, లంచ్ చేయకపోతే లంచ్ వెళ్ళి చేసుకోరండి అని చెప్పినారు సార్. మళ్ళీ నేను లోపల పోలీస్ వాళ్ళకి చెప్పి బయటికి వచ్చిన. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఇవ్వట్లేదు. నా ఒకటే అపీల్, నామినేషన్ ఫామ్ తీసుకోండి. టెక్నికల్ ఇష్యూ ఏదైనా ఉంటే రిజెక్ట్ చేయండి, అది తర్వాత ఇష్యూ. అట్లీస్ట్ ఇది తీసుకోండి. ఎందుకు అంటే సెకండ్ రౌండ్లో ఫస్ట్ టోకెన్ నాది ఏదైనా లేట్ అయిందో, అది ఏదైనా మిస్టేక్ అయితే మళ్ళీ టోకెన్ ఎందుకు ఇచ్చినారు? ఫాల్స్ కమిట్మెంట్ ఎందుకు చెప్పినారు నాతో? ఇప్పుడు నేను చాలా మా ఫ్యామిలీలో డెత్ అయింది, దాని గురించి తర్వాత కూడా నేను దీనికి ముందుకు వస్తున్నా. కొంచెం సపోర్ట్ చేయాలా, నామినేషన్ తీసుకోండి, ఇదే అప్పీల్ నాది. ఓకే అన్న, మీరు ఎందుకు వచ్చారు? అన్న, రిపబ్లిక్ పార్టీ తరఫున మా క్యాండిడేట్ దివ్యా మేడం అనేది చేస్తున్నాము. ఇది రిపబ్లిక్ పార్టీ రామ్దాస్ అత్వాలే సెంట్రల్ మినిస్టర్ గారి తరఫున మేము నామినేషన్ వేయడానికి దివ్యా వారిని తీసుకొచ్చాము. ఇప్పుడు నామినేషన్ టోకెన్ ఇచ్చారు, నామినేషన్ కూడా దాఖలు అయిపోయిన తర్వాత ఇక్కడ సౌలతులు అనేటివి ఏవి లేవు. లోపల క్యాండిడేట్స్ అన్నట్టు ఇప్పుడు మన బ్రదర్ చెప్పినట్టుగా లోపల ఒక మంచినీళ్ళు కానీ, టీ కానీ, టిఫిన్ కానీ, ఇతరత్ర సౌకర్యాలు ఏవి లేవు. కాబట్టి మరి క్యాండిడేట్స్ బయటకు పోయి లోపలికి రావడానికి అవకాశం వాళ్ళే కల్పించారు. మళ్ళీ అయిపించిన తర్వాత లోపలికి అనుమతించకపోవడం అనేది మాత్రం ఇట్లాంటి వాళ్ళకి దురదృష్టకరమే. అట్లా ఎనీవే మేమైతే రామ్దాస్ అత్వాలే తరఫున మేమైతే రిపబ్లిక్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసినాం. ఇక్కడ వచ్చినట్లయితే నాకు తెలిసి ఒక 500 అప్లికేషన్ల వరకు ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఎక్కువ మాత్రం RRR బాధితులు, హైడ్రా బాధితులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలామంది ఉన్నట్టుగా ఈ నామినేషన్ల పర్వం చూస్తే అర్థమవుతుంది. ఇంకా మాకు మాత్రం ఇప్పుడు అనుకూలంగానే ఉంటుంది. రిపబ్లిక్ పార్టీ ఏంటి అంటే ఇది ఒక సపరేట్ పార్టీ. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ మా రామ్దాస్ అత్వాలే తరఫున మేము ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చాము. ఆయన కూడా వస్తూ ఉన్నారు. ఆయన కూడా మన దగ్గర ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తారు. మళ్ళా మా ప్రెసిడెంట్, తెలంగాణ ప్రెసిడెంట్ ఆయన మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. నేను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే జాతీయ కార్యదర్శిని. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీ. విషయం ఏంటంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీపై మరి ఈ రోజున యువత వ్యతిరేకమైనటువంటి మీకు కనపడుతుంది. మరి ఈ రోజున ఒక ఉప ఎన్నికల్లో 500 పైన నామినేషన్లు అయినటువంటి మరి సామాన్యమైన విషయం కాదు. ప్రజలపై వ్యతిరేకత కనపడుతుంది. నిరుద్యోగ సమస్య కానీ, మరి అట్లాగే హైడ్రా చాలా మరి పేద ప్రజల్ని అండగా ఉంటామని చెప్పి పేద ప్రజల యొక్క గుడిసెల్ని కూల్చేయడం వల్ల వాళ్ళు ఆగ్రహ ఆవేశాలు ఈ విధంగా చూపిస్తున్నారు. అదేవిధంగా RRR మీద కూడా చాలా నిరసనలు వెల్లుబుతూ ఈ రోజున ప్రజానీకం కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం, చైతన్యవంతులు అయ్యారు. కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, మరి యంత్రాంగం కానీ, మరి వచ్చినటువంటి మిగతా ఈ యొక్క అభ్యర్థులకి కనీస సౌకర్యాలు లేకపోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పి మరి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా. నాకు ఈ యొక్క అవకాశం మీడియా మిత్రులకు మరొకసారి జై భీమ్, జై భారత్. సో మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతుండడం మనం గమనించవచ్చు. సో 500కు పైగా అప్లికేషన్లు మరి నామినేషన్ ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ వేసే పరిస్థితి ఉంది. మరికొంతమంది కూడా మరి ఇప్పుడే ఈ యొక్క మరి షేక్పేట MRO ఆఫీస్ నుంచి నామినేషన్ వేశారా మీరు? వేసాం మా వాడు వేసాడు. మీరు వేసారా నామినేషన్ వేసినాం కానీ రిజెక్ట్ చేసినారు. డిజిటల్ పేమెంట్ లేదు, యాక్సెప్ట్ చేయమని. మోడీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో మొత్తం డిజిటల్ పే అంటుంది. ఇక్కడ లోపల రాగలే ఓన్లీ క్యాష్ అని, డిజిటల్ పే అని లేదని ఓన్లీ క్యాష్ అయితే. ఆయన మేము అన్నాం బయట నుంచి క్యాష్ తీసుకొస్తాం, ఒక 2 నిమిషాలు టైం ఏంటంటే లేదు అని బయటికి నూకేసినారు లిటరల్గా. ఎంత
అంటే 10,000 ఓన్లీ. 10,000 మీ దగ్గర లేదా? క్యాష్ లేదా? అంటే ఎవరు క్యాష్ పెట్టుకోవట్లేదు కదా, మామూలు లోపలికి కూడా అయితే మామూలు మీకు తెలీదా డిజిటల్ పేనా క్యాష్ అనేది తెలియదు? డిజిటల్ పే యాక్సెప్ట్ చేస్తారనే ఒక ఊహాగానం ఉండింది. సో దాంట్లో మనం అది యాక్సెప్ట్ చేస్తారనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఇలా మమ్మల్ని అందుకు తిరస్కరించి అందరికి తీసుకెళ్ళిచ్చినారు. మరి క్యాష్ తెచ్చి ఇస్తామన్నా తీసుకోలేదా? 5 నిమిషాలు బయట లోపల నుంచి బయటికి తీసుకొస్తామన్నా కదా బయటికి నూకేసినారు. సో దీన్ని ఎట్లా ఏం డిమాండ్ చేస్తారు? ఏమి నిరసన చేసినా ఏం చేసేది లేదు ఇక్కడ. ఇదంతా ఆటవిక రాజ్యం ఇది. ఇక్కడ ఏమి చేసినా ఏం కాదు. కట్టె ఉన్నోందే బర్రే, నోరు ఉన్నోందో రాజ్యం, అంతే తప్పితే నువ్వు ఎంత మొత్తుకో ఏమన్నా అంటే ఎక్కువ వచ్చి భయపెట్టిస్తారు, గల్లా బట్టి బయటికి నూకుతారు తప్పితే ఇక్కడ ఏమీ అసలు ఏమీ కాదు. మీరు ఎందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నామినేషన్ వేయాలనుకుంటున్నారు? మేము ఏమంటే ఒక వ్యవస్థకు మనం కూడా వ్యవస్థలో ఒక భాగంగా మనం ఉన్న మన వాయిస్ని బయట చెప్దామని చెప్పి మనం ప్రయత్నం చేసినాం. కానీ ఆ ప్రయత్నాన్ని వీళ్ళు వమ్ము చేసినారు ఇవాళ అట్లా. సో ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ చేసేది ఏం లేదు. అక్కడ ఎవడింటాడు నువ్వు డిమాండ్ చేస్తే? మీ పత్రికా లోకం ఉంది, మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది కాబట్టి ఇంత మా గొంతులు వినపడుతున్నాయి. లేకుంటే అంత తొక్కేసాడే. ఇది కూడా ఉండదే కాదు. మధ్యాహ్నం 1 నుంచి ఒక మనిషినికి టాయిలెట్ లేదు, బేసిక్ వ్యవస్థ లేదు. టాయిలెట్లు లేకుండా వాళ్ళని ఉండమని ఉంటారా? ఎవరు ఉండలేరు. మనిషి ఏ బేసిక్ ఫెసిలిటీస్ అన్నది జీరో. అసలు ఏమీ ఫెసిలిటీస్ లేవు. వాటర్ ఉండదు. ఫుడ్ కావాలంటే ఫుడ్ ఓపెన్లో పెట్టినారు. ఆ ఓపెన్లో వాన పడుతుంది, అక్కడ పోయి ఫుడ్ ఎట్లా తింటారు వచ్చిన వాళ్ళు? సో మొత్తానికి ఒక అభ్యర్థి డిజిటల్ కరెన్సీకి సంబంధించి మరి ఆ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అంశంలో మరి ఆయన నామినేషన్ తిరస్కరించారు. క్యాష్ తెచ్చుకుంటా అంటే ఒక 5 నిమిషాలు టైం కూడా ఇవ్వలేదు. మరొక అభ్యర్థి కూడా ఉన్నాడు. సో అభ్యర్థి దగ్గర కూడా మరి నామినేషన్ పత్రాలు కనిపిస్తున్నాయి. మరి నామినేషన్ ఎందుకు వేయలేదు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో మహిళలు కూడా చాలామంది మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి వస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీరు వేసారా? మేము వేసామండి. చెప్పండి. ఇండిపెండెంట్గా అభ్యర్థన చేశానండి. ఎందుకని వేయాల్సి వచ్చింది? ప్రజలకు నేను ఆల్రెడీ ప్రజలకు సేవలోనే ఉన్నానండి. నాది గోముగిరి ఆశ్రమం నేషనల్ యూనియన్ ప్రెసిడెంట్ నేను. ఇంకా ప్రజలకి ఉన్నతమైన విద్య అది ఇద్దాము అనే ఉద్దేశంతో నేను చేశానండి. ఓకే, ఇది ఫస్ట్ టైమా? ఇంతమంది చేసిరా? ఫస్ట్ టైం అండి. ఓకే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్తారు? ఉన్నతమైన విద్య ఇస్తాము. నెక్స్ట్ మహిళలకి 3 నెలలకు ఒకసారి మా సొంత ఇదితోటి బియ్యం అవి ఇస్తాము అని చెప్తున్నామండి. మేనిఫెస్టోనా అది? అవునండి. ఓకే, సో ప్రచారం చేస్తున్నారా? ఇప్పుడు మొదలు పెడతారా? ఇప్పుడు మొదలు పెడతామండి. ఎన్ని రోజులు చేయలేదా? చేయలేదండి. ఇవాళ నామినేషన్ కన్ఫర్మ్ అయిందా? మరి అయిందండి. అయిందండి. ఎట్లా తెలిసింది? ఆల్రెడీ చెప్పారండి. ఇప్పుడే చెప్పేశారా? యాక్సెప్టెడ్ అన్నారా, రిజెక్టెడ్? యాక్సెప్టెడా? సో దీంట్లో ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, మీకు అక్కడ ఎట్లుంది, లోపల ఎట్లుంది, బయట ఎట్లుంది? సో ప్రజలు ఏమనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ అవగాహన ఉందా? ఉందండి, అవగాహన ఉంది. సమస్యలు ఉన్నాయా జూబ్లీహిల్స్లో? జూబ్లీహిల్స్లో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చడం కోసమే మేము వచ్చాం. ఏం సమస్యలు ఉన్నాయి మేడం? ఈ పిల్లలకి చదువులు సరిగ్గా లేవండి, పేద పిల్లలకి. నెక్స్ట్ మహిళలు పొద్దున్నుంచి ఏదో కష్టపడుతూ వచ్చి వాళ్ళకి తినడానికి కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కోసం పని కల్పిద్దామని అనుకుంటున్నాం, ఒక భవనం అది కట్టి. ఇలా మేము చాలా కొన్ని ఉన్నాయండి. ఆ విధంగా మేము వచ్చిన తర్వాత మేము చెప్తాం. సొంత డబ్బులతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారా? కొంత సొంత డబ్బులతో చేస్తాం, కొంత ప్రజా ఇదితో చేస్తామండి. గెలుస్తారా మీరు? గెలుస్తామండి, గెలుస్తామనే చేస్తున్నామండి. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీకు సంబంధించి? మీకు వాడేటి ఎన్ని ఓట్లు ఉన్నాయి అనుకుంటున్నారు? గెలుస్తామని చెప్తున్నాం కదండి. ఎన్ని ఓట్లు ఉన్నాయి అంటే మీకు లెక్క ఉంటుంది కదా, మీ సామాజిక వర్గమా, మీ కులమా, లేకుంటే మీకు సంబంధించిన మహిళా ఓట్ల, ఇలాంటి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి కదా. మహిళా ఓట్లు ఉన్నాయండి, నా భక్తులు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు చాలా మంది. భక్తులా? ఏం భక్తులు? నేను లలితాపీఠ అధ్యక్షురాలండి. నేను మాతాజీని, లలితా ఉపాసకురాలని. నాకు చాలా మంది భక్తులు ఉన్నారు. ఒక మాత అనొచ్చా మిమ్మల్ని? మీరు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తే తప్ప మరి మీ భక్తులకు మీరు మీ మహిమలతోని వాళ్ళకు న్యాయం చేయొచ్చు కదా. ఈ ఎలక్షన్స్ ద్వారా అవుతుంది చేసేది మేము చేస్తున్నామండి. ఇంకా చేద్దాం, ఇంకా అభివృద్ధి చేద్దాం అని చెప్పి వచ్చామండి. ఓకే, జూబ్లీహిల్స్ ఎంతమంది మీ భక్తులు ఉన్నారు? చాలా మంది ఉన్నారండి. చాలా మంది అంటే వాళ్ళందరూ మీకు ఓటేస్తారా? వేస్తారండి. ఇప్పటి వరకు మీ మహిమలతో వాళ్ళకి ఏమైనా చేశారా? మహిమలు ఏం లేవండి, అమ్మ ఆజ్ఞిస్తే మేము చేస్తున్నామండి, ఆ లలితాదేవి ఆజ్ఞతోటి. లలితాదేవి గారు వాళ్ళకు మరి ఇప్పటి వరకు వాళ్ళ కోరికలు నెరవేర్చిందా మీ ద్వారా? నేర్చిందండి. ఇప్పుడు ఏం చెప్తారు మరి మీ భక్తులకు కానీ తర్వాత మహిళలకు?
నేను చేసేది వాళ్ళకి చేస్తానండి, వాళ్ళకి చేస్తాను సామాజికంగా అనేది నా భక్తులకి తెలుసు, నా ప్రజలకు తెలుసు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఫ్రెండ్ ఎందుకు వేసిండు? మా ఫ్రెండ్స్ ఎందుకు వేసారంటే ఇవాళ తెలంగాణలో నిరుద్యోగం అనేది అంతే ఉంది. ప్రభుత్వం వచ్చినాక హామీలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగుల పక్షాన నెరవేర్చినటువంటి హామీలు ఉన్నాయి. ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో చేసింది ఏం లేదు. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని కొంతమంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతే ఆలోచన విధానం ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యం డెమోక్రటిక్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలా. నా పేరు మంత్రి నరసింహయ్య, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్. ఏదైతే ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు జీవో నెంబర్ 99 తీసుకొని వచ్చి రోస్టర్ విధానంలో గ్రూప్ 3లో ఉన్నటువంటి 26 కులాలకు పూర్తిగా అన్యాయం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కనీసం రిజర్వేషన్ లేని పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని నిరసన తెలుపుతూ దాదాపుగా 60 మంది మాల సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం కనీసం ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని పరిస్థితి. చేవెళ్ళ డిక్లరేషన్లో అంబేద్కర్ అభయస్థం ద్వారా 12 లక్షలు దళితులకు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కనీసం 2 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు కూడా అంబేద్కర్ అభయస్థం లేదు. కనీసం మహిళలకు 2500 పింఛన్ లేదు. పింఛన్లు పెంచుతామని, వికలాంగులకు 6000 చేస్తామని, వృద్ధాప్యులకు 4000 చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కనీసం పింఛన్లు పెంచలేదు. కనీసం తులం బంగారం ఇస్తామని తులం బంగారం ఇవ్వలేదు. అన్ని వర్గాల ప్రజల్లో ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాను 42% ఇవ్వలేదు. అంటే అనైతికమైనటువంటి ఈ అసలు అమలు కానటువంటి హామీలు ఇచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అన్ని ప్రజలను ఈరోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఖచ్చితంగా నవీన్ యాదవ్ని ఓడించడానికే మేమందరం కూడా కంకణబద్ధులమై ఈరోజు నామినేషన్లు దాఖలు చేయడం అంది. ఖచ్చితంగా ఈ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి, ఖచ్చితంగా మాలల పంతం కాంగ్రెస్ అంతంగా భావించి మేమందరం కూడా పనిచేయబోతా ఉన్నాం. ఈ జూబ్లీ హిల్స్ వేదికగానే ఖచ్చితంగా రాబో లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ మిగతా ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డిని గద్దె దించడానికే ఖచ్చితంగా మాలలందరూ కూడా పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాదు, ఒక స్పీకర్ ఉన్నాడు, 3 మంత్రులు ఉన్నారు. మీరు మంత్రివర్గంలో క్యాబినెట్లో మీదే గుత్తాధిపత్యం ఉన్నది. సో మీ మాలలకు సంబంధించిన అంశంలో అన్యాయం జరిగితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? దీనికి ఏం చెప్తారు? మీరు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తామని చెప్తున్నారు. మరి అతను గెలిస్తే కదా మీకు న్యాయం జరుగుతుంది. ఓడిస్తే మరి ప్రభుత్వం ఇంకా మీ పట్ల మీ కోరికలు నెరవేరుస్తుందని నమ్మకం ఉందా? ఖచ్చితంగా పోరాటాల ద్వారానే ఏదైనా కానీ సాధించుకోగలుగుతాం. ఏది కానీ అడుక్కుంటే కానీ బిచ్చమెత్తితే కూడా ఏది సాధించలేమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటమి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి మా యొక్క ప్రాబ్లమ్స్ మేమైతే ఏదైతే రిజర్వేషన్లు కోల్పోతున్నామో ఆ విషయాన్ని తెలియజేయడానికే ఈరోజు మేము నామినేషన్లు వేయడం జరిగింది. అంటే ఎన్నో పర్యాయాలు ముఖ్యమంత్రిని కలిసినాం, మంత్రులను కలిసినాం, అందరినీ కలిసి మా గోడును నిప్పించుకుంటే కనీసం నిజంగా మాలలు దొబ్బి తిన్నారు, మాలలు దోసుకొని తిన్నారని ఏదైతే ప్రాపగండ సృష్టించి మా సోదరులు మొత్తం ప్రచారం చేసిండ్రో, నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మాలలు ఎక్కడ దోసుకొని తిన్నారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో నిజంగా వెనుకబడిన కులాలకు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి న్యాయం చేయమని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. అదేవిధంగా కులగణన చేయమన్నది. ఎక్కడ కూడా కులగణన చేయకుండా 2011 జనాభా లెక్కలను తీసుకొని వచ్చి ఎస్సీ వర్గీకరణ చేసి దళితుల యొక్క మాలల యొక్క గొంతు కోసినటువంటి పరిస్థితి. ఒక మాదిగలకు న్యాయం చేయడం కోసం ఏదైతే బీజేపీకి తొత్తుగా వివరిస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ మాటలు నమ్మి ఈరోజు మాలలను మొత్తం 59 కులాల ఎస్సీ కులాలను మొత్తం గొంతు కోసిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఖచ్చితంగా మేమందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే కనీసం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కనీసం పరిశీలించకుండా, న్యాయ సలహా తీసుకోకుండా, అదే అసెంబ్లీ వేదికగా నేను ఎస్సీ వర్గీకరణ చేస్తా అని
చెప్పినటువంటి ముఖ్యమంత్రికి కనీసం అవగాహన లేదనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. నిజంగా సుప్రీంకోర్టు ఏం గైడ్లైన్స్ ఇచ్చింది, మనం ఏ విధంగా చర్యలు తీసుకున్నాలి, ఏ విధంగా ముందుకోవాలి, ఏ విధంగా వర్గీకరణ చేయాలని కనీసం న్యాయశాలగా తీసుకొని క్యాబినెట్తో చర్చించి, కనీసం కుల సంఘాలతో చర్చించి, అదేవిధంగా మాలా మాదిగా ఎమ్మెల్యేలతో చర్చించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రితోనే ఉన్నది. కానీ కనీసం అదే అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ చేస్తున్నప్పుడు వన్ మెన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని కనీసం ఏ ఒక్క ఎస్సీ కులానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి ఇవ్వకుండా వన్ మెన్ ఆర్మీగా తన సొంత ప్రోద్బలంతోనే ఆయన బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తూ చంద్రబాబు మాటలు విని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసి దళితులను విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి దళితుల యొక్క మనోభావాలు, అన్నదమ్ముల్లో ఉన్నటువంటి దళితులను మొత్తం ఈరోజు విడదీసి వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళ రిజర్వేషన్లని కాలరాసినటువంటి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా మేము గుణపాఠం చెప్తామని సందర్భంగా తెలియజేస్తాను. అసెంబ్లీ ఎలక్షన్స్ బికాస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మోసం చేసిన మన ముస్లిం మైనారిటీకు మోసం చేసిన 22 months వచ్చింది. ఆయన చీఫ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఒకటి మినిస్టర్ నామినేట్ చేయలే. ముస్లిం మినిస్టర్ ఓడిపోయిన మహమ్మద్ అలీ షబీర్ డ్యూ టు ఓన్లీ నాన్ కోఆపరేషన్ అండ్ కాంటెస్టింగ్ ఎంఐఎం క్యాండిడేట్ అగేన్స్ట్ ది కాంగ్రెస్ క్యాండిడేట్. ఓడిపోయిన ఫెరోజ్ ఖాన్ డ్యూ టు ఓన్లీ ఎంఐఎం. ఓడిపోయిన ఎంతమంది వేశారు? మీ తరపు నుంచి ఎంతమంది వేశారు? మైనారిటీ నుంచి నేను ఒకటే. నేను డిమాండ్ ఏంటి? వీఆర్ టోటల్లీ నిన్న చెప్పిన ప్రియాంక గాంధీ గారు అవేసి పని చేస్తున్నాం బీజేపీ కోసం, వాడు ఇక్కడ అవేసి పని చేస్తున్నాం రేవంత్ రెడ్డి కోసం. రేవంత్ రెడ్డికు లాస్ట్ 23 ఎలక్షన్లో లాస్ట్ డేలో చెప్పిన ఆర్ఎస్ఎస్టీలు ఎప్పుడా ఆప్కే ఫ్రెండ్షిప్ వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇది అడగాలే రేవంత్ రెడ్డి నోటిస్తారా? yes 100% we are defeating రేవంత్ రెడ్డి, we are defeating నవీద్ యాదవ్. సో మీరు ఎక్కడి నుంచి? నా పేరా విలేజ్ కుర్మిద్ద మండలి ఆచారం రంగారెడ్డి జిల్లా ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమితి నుంచి వచ్చినాం. చెప్పండి. ఈ ప్రభుత్వము ఏ ప్రభుత్వమైనా ప్రజలను మోసం చేస్తున్నది. రైతు ప్రభుత్వం అనేదే కానీ రైతుల కొడుకులు వ్యవసాయం చేసినప్పుడే ఈ రైతు రాజ్యం అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. రైతు కొడుకు వ్యవసాయం చేయాలి, ఆఫీసర్ కొడుకు ఆఫీసర్ అవుతున్నాడు, లాయర్ కొడుకు లాయర్ అవుతున్నాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు. మీరు నామినేషన్ వేశారు ఇక్కడ. మేము రైతుల తరఫున రైతుల భూములు తీసుకోమని చెప్పి తీసుకుంటున్న ప్రభుత్వాలు, అది టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మమ్మల్ని మోసం చేసి మేము భూములు ఇవ్వకుండా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా భూములను ఆక్యుపై చేసుకుంటున్నారు. మీ భూమి తీసుకున్నారా? మా భూమి తీసుకున్నారు. ఎంత తీసుకున్నారు? మా భూమి నాకు 12 ఎకరాలు ఉన్నది. నేను ఇయ్యనని అంటున్నా, కోర్టును ఆశ్రయించిన, కోర్టు ఆర్డర్ను కూడా తిరస్కరిస్తున్నది ఈ ప్రభుత్వం. ఎంత తీసుకున్నా? ఎన్ని ఎకరాలు తీసుకున్నారు? నాకా 12 ఎకరాలు మొత్తం తీసుకున్నారా? తీసుకుంటానని నోటిఫై చేసిండు. దానికి స్టే తెచ్చుకున్నాము. స్టే తెచ్చుకున్నప్పటికీ ప్రభుత్వము స్టేను ధిక్కరించి పోలీసు బలగాలను పెట్టి పోలీసులకు ఎలాంటి ప్రొసీడింగ్ కలెక్టర్ ఇవ్వకుండా మాకు చూపించకుండా మాపై దౌర్జన్యం చేసి వాళ్ళు పెన్సింగ్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తే మేము అడ్డుకోవడం జరిగింది. ప్రభుత్వం మీ భూమి తీసుకున్నప్పుడు మీకు కాంపెన్సేషన్ కింద డబ్బులు ఇచ్చిందా? మేము ఎట్టి పరిస్థితిలో డబ్బులు తీసుకోలేదు. మేము భూములు ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని మొరపెట్టినాము. డబ్బులు తీసుకోలేదా మీరు? తీసుకోలేదు. ఎందుకని? మేము మా భూములు మాకే కావాలని, ఫార్మాసిటీకి అవసరం లేదు, ప్రజలకు అవసరమైన భూమి కాదని. ఏదో ఎంతమంది భూములు కోల్పోయారు? అట్లా మా తానన 500-600 మంది కోల్పోయారు. 17,500 ఎకరాల భూమికి 17,500 భూమికి తీసుకోవడానికి నోటిఫికేషన్ వేయడం జరిగినది. దాన్ని మేము హైకోర్టును ఆశ్రయించి. ఎన్ని రోజుల క్రితం తీసుకున్నారు? ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతున్నది. మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది వ్యతిరేకంగా ఉన్నప్పుడు న్యాయస్థానం అందులోకి పోవద్దని లేబర్ కేసు వేసినప్పుడు ఎట్లా అంటే ఫెన్సింగ్ వేయకూడదని కోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు చెప్పని వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ న్యాయస్థానం యొక్క స్టే వర్తించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక
ఆ ఉత్తర్వును బేఖాతరు చేసి పోలీస్ బలగాలను పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఫెన్సింగ్ చేయడం జరిగినది. కాబట్టి మాకు భూములు మాకే ఇవ్వాలి, మాకు కంపెనీలు వద్దు, వ్యవసాయమే ముద్దు. ఏ ప్రభుత్వం కానీ మా భూముల జోలికి రావద్దు. వ్యవసాయానికి ప్రోత్సహించి ప్రతి ఒక్క పంటలు పండించడానికి తగిన సహకారం చేసి మా భూములు మాకు విడిచిపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అంతే అన్న మీరెక్కడ నుంచి? మాది కూడా అది ఫార్మా ఫ్యూచర్ సిటీ గురించి సార్. మాకు మా పేరు విశ్లావత్ రాజు. అయితే ఇక్కడ వచ్చి నామినేషన్ వేసాను. ఇప్పుడు దీది మా ఫార్మా ఫ్యూచర్ సిటీ, ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఫార్మా సిటీ, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని మార్చిండు. అందులో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి వ్యక్తిగతంగా ఏ స్టే తెచ్చినా ఏ పనులు ఆపేసిరు. మీ భూములు మీకు ఒక సైడ్కి ఇస్తాము, మీకు న్యాయస్థానం చేస్తామని చెప్తే సరే అని తలకే ఊపినాం. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ రాజకీయ నాయకులు వచ్చి మీ భూములు జోలికే రాము, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, సీతక్క కానీ, మల్రెడ్డి సార్ కానీ వీళ్ళందరూ వచ్చి మీ భూముల జోలికి రాము, మీకు రైతులకు ఎలాంటి నష్టం కలిగాం, అది అడవి జీవులు, నెమళ్ళు, పూలులు, చిరుతగండు అవి ఏ ఉన్న దాంట్లో కూడా హాని కలిగామని చెప్పారు. ఇప్పుడు ఏమవుతుందంటే పోలీస్ ప్రోటోకాల్స్ తోటి వచ్చి మాకు స్టే ఉన్నా కానీ దొబ్బుతూ. అదే సీఎం గారు కూడా మాకు అప్పుడు ఏం చెప్పారంటే మీ జోలికి రాము, మీ ఎలాంటి మీ ప్రాబ్లాలు లేవు, నేను రైతునే, మీరు రైతులే, మీకు అన్యాయం చేయను, ఎలాంటికైనా అన్యాయం చేయను అని చెప్పి ఆ రోజు మాట్లాడి. మీరు ఎంతమంది నామినేషన్లు వేశారు? ఇప్పుడు 20 మంది వేసాం. మేము ఫ్యూచర్ సిటీ నుంచి 20 మంది వేసినాం. కందుకూరు మండలం వచ్చే యాచారం మండలం నుంచి 20 మంది వేసాం. ఓకే, మొత్తం ఎన్ని ఎకరాలు తీసుకున్నారు మీ కందుకూరం యాచారం మండలం? ఫస్ట్ సార్ గత గవర్నమెంట్ ఉన్నప్పుడు 20,000 ఎకరాలకు ఇచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక 1,000-2,000 ఎకరాలే కొనుగోలు చేసింది. ఎక్కువ ఏం చేయలేదు. కానీ గత గవర్నమెంట్ చేసిన దానికి మళ్ళీ ఇది లాక్కోవాలని కాబట్టి ఇక భయం బాధితులకు వాళ్ళకు బెదిరడం, ఇక వాళ్ళకు కావాలంటే బెదిరించి భూములు తీసుకుంటున్నారు. చేసుకుంది. మీరు ఇప్పుడు మా దగ్గర బ్రోకర్లు లేరు, కలెక్టర్లు ఆడియోనే బ్రోకర్లు అయ్యారు. వాళ్ళే రోజుకొక మాట. మీది ఎంత భూమి పోయింది? మాదా సార్, మా భూములు మొత్తం పోయినాయి. మా 3 తండాలు ఉన్నాయి. అటు పోతుబండ తండ, మంగళగడ్డ తండ, మర్లగూడ తండ, 3 తండాలు ఉన్నాయి. ఎన్ని ఎకరాలు తీసుకున్నారు? తండాల కలిసి ఒక 2-3 వేల ఎకరాల పొలం ఉంటుంది. 4 ఊర్లో కలిసి 20,000 ఎకరాల పొలం ఉంటుంది. అది 3 మండలాలకు వస్తుంది. ఫస్ట్ ముచ్చర్ల ఫార్మసిటీ అన్నాడు, ముచ్చర్ల ఫార్మసిటీ మూలగేసిరు. ఇప్పుడు సార్ల రాళ్ళపల్లి ఫ్యూచర్ సిటీ అని అంటారు. సో ఫ్యూచర్ సిటీ అయితే మీ ఏరియా డెవలప్ అవుతుంది కదా, మీకు పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి, బాగుంటుంది కదా, ఏరియా డెవలప్ కావాలి కదా. ఏం డెవలప్ అవుతుంది సార్? ఏం డెవలప్ అయితే బాడీ చెట్లు బెల్లంత పొరకలు ములుస్తున్నాయి. అవే డెవలప్. ఇక అందులో డెవలప్ లేదు, ఏం లేదు. ఇలా 10 ఏళ్ల నుంచి ప్రతి రైతుకు జాబులు ఇస్తాము, ప్రతి రైతుకు మీకు ఎలాంటి హాని కలిగామని చెప్పారు. ఇప్పుడు చట్టం ఎక్కడ మూల వేసిరో వాళ్ళకు జాబులు లేవు, ఏం లేవు. తాగి రోడ్ల పోటీ పడి చావడం, ఎదిగిన పిల్లలంతా రౌడీగా మారిపోయారు. రైతు అనేవాడు మూలకే పోయారు. కూరగాయలు దాదాపులో మా ఊర్ల నుంచి ఒక 20 డీసీఎంలు పోతుండే, ఇప్పుడు 20 డీసీఎం కాదు, 4-5 డీసీఎంలు వస్తాయి. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఫార్మాసిటీ పేరుతో మరి భూములు తీసుకున్నారు. మాకు ఇష్టం లేకున్నప్పటికీ కూడా నామినేషన్ ఇస్తారా? సో దీంట్లో చాలామంది అన్ని వర్గాల ప్రజలు కూడా మరి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకైతే ఆసక్తి చూపుతున్నారు. మరి రైతులు కావచ్చు, తర్వాత మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కొంతమంది మరి డివోటీస్కి సంబంధించిన మరి లలితామాతకు సంబంధించిన భక్తుల తరపున కూడా ఒకరు నామినేషన్ వేశారు, నిరుద్యోగులు వేశారు, అదే క్రమంలో మైనార్టీకి సంబంధించిన వాళ్ళు వేశారు. సో దీంట్లో అన్ని వర్గాల ప్రజలు కూడా జూబ్లీహిల్స్లో నామినేషన్ వేసి మరి ప్రభుత్వానికి ఖచ్చితంగా తమ నిరసన తెలియజేస్తున్నారు. ఇదే క్రమంలో ఇంకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మనం షేక్పేట తహసీల్దారు కార్యాలయం వద్ద చూసుకున్నట్టయితే పరిస్థితి సో ఇంకా ఆ నామినేషన్స్ వేస్తున్న వారితో మరి మొత్తం సందడిగా కనిపిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఇప్పటికే సుమారు 160కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి, ఇంకా దాఖలవుతున్న పరిస్థితి. సో ఇది మరి 200కు పైగా, మరి 200 నుంచి 300 పైగా నామినేషన్లు కూడా దాఖలయ్యే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో మొత్తానికి బ్యాలెట్ పద్ధతిలో మరి ఈ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో దీంట్లో మరి ఎంతమంది విత్డ్రా చేసుకుంటారు, అదే క్రమంలో మరి ఇక ఏం జరుగుతుందనేది ఒక సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం నామినేషన్లలో ఒక రికార్డు సృష్టించే దిశగా ముందుకెళ్తున్నదనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.